సినిమా రంగం కూడా ఒక గొప్ప పరిశ్రమగా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన అని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సినిమా పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడంతో పాటు అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సినీ నిర్మాత అల్లు అరవింద్ గారి కుటుంబం కోకాపేటలో నిర్మించిన దేశంలోని అతిపెద్ద డోల్బీ అల్లు సినిమాస్ను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో ఐటీ ఫార్మా రంగాల తరహాలో సినిమా ఇండస్ట్రీగా ఎదగాలని ఆకాంక్షించారు. సినిమాలు మధ్య తరగతి వారిపై అత్యంత ప్రభావం చూపిస్తున్నాయని, జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి సామాజిక కోణంలో సినిమాలు అత్యంత ప్రభావం చూపిస్తాయని అన్నారు. హాలీవుడ్ సినిమాలను చూడటం కాకుండా మనం తీయగలిగే స్థాయికి ఎదగాలని కోరారు. ఇక్కడి సినిమా రంగం ఒక నాలెడ్జ్ హబ్గా ఎదగాలని, నాలెడ్జ్ హబ్ క్రియేట్ చేసినప్పుడే గొప్ప గొప్ప సినిమాలు తీయగలమని అన్నారు. తెలుగు సినిమా రంగం పాన్ ఇండియాతో కాకుండా హాలీవుడ్తో పోటీ పడాలన్నారు. అల్లు అరవింద్ కుటుంబం ఎంతో ఇష్టంతో నిర్మించిన ఈ డాల్బీ థియేటర్ తెలంగాణకు మంచి పేరు తెస్తుందని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, ఎమ్మెల్యే కుందూరు జయవీర్ గారు, గీతా ఆర్ట్స్ అధినేత సినీ నిర్మాత అల్లు అరవింద్ గారు, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు, నటుడు అల్లు అర్జున్ గారితో పాటు సినిమా రంగానికి చెందిన అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.
is Dolby Atmos. The number of speakers around you no longer matters, because this is the world's first object-based cinematic audio. With powerful moving audio that transcends from channels to moving around you with pinpoint accuracy. Whether the soundscape sits the mood of the scene, or captures the full extent of nature's fury. And remember this? It's just the beginning of Dolby Vision. Because what you thought was black isn't. This is black. This is contrast that reveals details deeper than any image you've seen on a screen. This is luminance that means the difference between white and pure energy. Energy that is about to reveal an entire universe of color you've never experienced in the cinema.
coming. You can just hold position overnight. Hopeful Sunrise catches us a break. Everybody watch that high-speed balance. High-speed balance. How's the gearbox? It's holding up, but go easy. The crowds may have gone home, but the racing continues. Sunny Hayes backing a Porsche for Pete Geico Chip Half Racing, the midnight shift. We all know Hayes likes to light up the night, but with the BMW at the head of this pack, he's got a massive job ahead of him. Right out of the gate, Hayes threads the needle into turn 3, moving up to 4th place. Sonny, want to make me pass on the straights? Just let me drive, will you? Look out! Engine trouble for the number 12. That moves Hayes up another spot. Sweet baby Jesus, we got 10 more hours. Just let Sonny do his thing. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా గీతా ఆర్ట్స్ అధినేత లెజెండరీ ప్రొడ్యూసర్ ఇన్ ఇండియన్ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను మనకు అందించినటువంటి ద వన్ అండ్ ఓన్లీ శ్రీ అల్లు అరవింద్ గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫోటో ఆప్కి ఇంకొంచెం టైం ఉందండి. దయచేసి ఫోటోగ్రఫర్స్ ఇక్కడి నుంచి క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాం. మన అల్లు అరవింద్ గారి మూడో అబ్బాయి నటుడిగా మనందరికీ సుపరిచితం అయినటువంటి అల్లు శిరీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ ది వెల్కమ్ అడ్రస్. Hello everybody. Thank you for taking time and coming here for the launch of Hello Cinemas. మొదటిగా నేను అరవింద్ గారి గురించి వినేంత వరకు ఆయన ఒక సక్సెస్ఫుల్ నిర్మాత, స్మూత్ బిజినెస్ మ్యాన్, షార్ప్ మైండ్, అది ఇది అని ఉంటారు. ఆయన నిజమే. బట్ వాటితో పాటు ఒక తక్కువ తెలిసిన యాంగిల్ ఉంది. అదేంటంటే ఆయన ఒక సినిమా భక్తుడు, సినిమా ప్రేమికుడు. ఒక భక్తుడు తను ఎంతో ప్రేమించే వృత్తి పైన ఒక గురి కడితే ఎలా ఉంటుందో అదే మా అల్లు సినిమా. ఇది మా నాన్నగారు తెలుగు డ్రీమ్ అండ్ విజన్. అండ్ ఆయన ఈ ప్రాజెక్ట్ స్టోర్ చేసినప్పుడు ఆయన డ్రీమ్ ఇది కేవలం ఒక థియేటర్ కాకూడదు, ఇది హైదరాబాద్కే మన తెలుగు రాష్ట్రాలకే ఒక కల్చరల్ సెంటర్ అవ్వాలని చెప్పి. అందుకే మీరు బయట రిలేటివ్స్లో జనరల్గా అందరూ యాడ్ చేసుకుంటూ ఉంటారు. మేము కానీ మా నాన్నగారి కోరిక ప్రకారం దాంట్లో తెలుగు సినిమా చరిత్ర గురించి, మనం గొప్పగా గుర్తుంచుకునే దర్శకుల గురించి, నిర్మాతల గురించి, నటుల గురించి ప్రజెంటేషన్ తయారు చేసి నడుపుతూనే ఉన్నాం. ఆయన కోరిక ఏంటంటే ఇక్కడికి వచ్చి సినిమా చూసే ప్రతి వ్యక్తి ఇంటికి వెళ్ళేటప్పుడు తెలుగు సినిమా గొప్పదనం గురించి 4 విషయాలు తెలుసుకుని వెళ్ళాలని చెప్పి. సో అటువంటి ప్రేమతోటి, తెలుగు సినిమా పట్ల ప్రేమతోటి, సినిమా పట్ల ఒక గౌరవంతోటి కట్టిన కాంప్లెక్స్ సినిమా ఉంది. సో ఉత్సవ కేంద్రం కాకుండా తెలుగు సినిమాలు జరిగే ప్రతి ఫంక్షన్, ఈవెంట్కి ఇది ఒక ఇల్లు కావాలి. సో ఇండస్ట్రీ మొత్తం ముందుకు వచ్చి ఈ సెలబ్రేషన్ మాతో పాటు షేర్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. చాలామంది ఇప్పుడు ఆయన తీసిన సంస్థలు కానీ, లేకపోతే ఆయన తీసిన సినిమాలు కానీ, ఆయన స్థాపించిన సంస్థలతో పాటు ఆయన లెగసీలోకి ఇది కూడా ఒక భాగంగా చేరుతుంది. వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ అరవింద్ గారి లెగసీ విషయానికి వస్తే తెలిసిన వాళ్ళు బయట అందరు నన్ను అడుగుతుంటారు, నువ్వేమీ సినిమా తెలియదు ఇప్పటివరకు, ఆయన లెగసీ నువ్వు ఎలా మోస్తావు అని చెప్పి. అరవింద్ గారి లెగసీ మా ముగ్గురు కొడుకులు చాలా ఇష్టంగా మోసే బాధ్యత. అది కొంచెం అప్పుడప్పుడు బరువుగా కూడా ఉంటుంది. బట్ మాతో పాటు ఆ బరువు మాకు మోయడానికి దేవుడు మాకు ఒక అక్కనిచ్చాడు, విద్య. దాంతోపాటు స్నేహితులు మా బన్నీవాస్ గారు కానీ, మా నాన్నగారు స్నేహితులు మూర్తి గారు కానీ, మా కజిన్ తేజ కానీ, మా సీను కానీ, మాతో పాటు
ఆ పల్లకి ఆ బరువును మోయడానికి వీళ్ళందరూ నాతో పాటు ఉన్నారు. బట్ నాకు తెలిసి వీటన్నిటికీ మించిన ఇంకొక లెగసీ ఉంది మా నాన్నగారిది, అది ఎవరికి తెలీదు. ఆయనకున్న ఎంతోమంది స్నేహితుల్లో నలుగురు, ముఖేష్ ఉదేశి గారు, రామారావు గారు, మా సిఏ జగన్నాథ్ గారు అండ్ మా బన్నీ వాసు, వాళ్ళ కొడుకులకి అరవింద్ అన్న పేరు పెట్టుకున్నారు. నాకు తెలిసి దేర్ ఇస్ నో గ్రేటర్ వే సంబడి కెన్ ఎక్స్ప్రెస్ లవ్ ఆర్ గ్రాటిట్యూడ్ ఫర్ అనదర్ పర్సన్ దెన్ నేమింగ్ హిస్ సన్ ఆఫ్టర్ హిమ్. సో నాకు తెలిసిన మా ఫాదర్ లెగసీస్లో అన్నిట్లోనూ అతి గొప్పది అదే. సో మేము ఎప్పుడు దాన్ని ఏదో ఒక రోజు దాన్ని అందుకుంటామో లేదని నాకు తెలీదు. సో మా నాన్నగారిలాగే నలుగురికి ఉపయోగపడడం, నలుగురు ప్రేమ పొందడం, నలుగురి నుంచి గౌరవం పొందడం, ఇదే నాకు తెలిసి మేము ముందుకు తీసుకెళ్లాల్సిన లెగసీ. ఐ హోప్ వీ అచీవ్ దట్ త్రూ అవర్ వర్క్ అండ్ అవర్ కండక్ట్. అండ్ మా ఫ్యామిలీలోకి ఒక మైల్ స్టోన్ ఈవెంట్ ఇది. దీనికి టైం తీసుకుని టైం కేటాయించి వచ్చిన ముఖ్యమంత్రి గారికి, ఇండస్ట్రీ పెద్దలందరికీ మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శరీష్ గారు. అండ్ నిజంగానే నాన్నగారి నుంచి ఎన్నో క్వాలిటీస్ మీలో ఎప్పుడు కూడా మేము చూస్తూనే ఉంటాం. ఇంకా బెటర్గా మీరు ముందుకు వెళ్ళాలి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ నౌ మే ఐ రిక్వెస్ట్ మిస్టర్ ఆషిమ్ మాథుర్ గారు టు కమ్ ఫార్వర్డ్ అండ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్, sir, please. Good evening, everyone. And on behalf of Dolby, a very warm welcome to this amazing and beautiful screen, which is the Dolby Cinema. A warm welcome to the Honorable Chief Minister of Telangana, Shri Anumula Revanth Reddy Garu, the Honorable Deputy Chief Minister of Telangana, Shri Mallu Bhati Vikramarka Garu, and also the Honorable Minister of Cinematography, Roads and Buildings, Government of Telangana, Shri Kumati Reddy Venkat Reddy Garu. Also, I'd like to welcome our amazing partners, Arvind Garu, icon star Allu Arjun Garu, of course Shri Garu and Teja Garu. Thanks a lot for this amazing partnership and bringing this to life in Hyderabad. In fact, my job makes me to travel in different parts of the world, and I've seen many Dolby cinemas in many different countries. Believe me, I'm not just saying for just like that because I'm here, but this screen really is one of the best executions of Dolby cinema anywhere in the world. Of course, this property has 4 screens. The other 3 screens are with Dolby Atmos and also Dolby speakers. Well, to talk more a little bit about Dolby Cinema, of course, Dolby Cinema is the pinnacle theatrical experience. So if you love movies, this is the place for you to be in. It's one of the best cinematic executions you can get anywhere in the world. And it's based on 3 big tenets, the 3 big pillars which really make this experience really special. The first being the Dolby design. This is all constructed as per the Dolby design, which is absolutely internationally followed across all Dolby cinemas wherever you go in the world. It's really black. That's why you see a lot of black in this screen. All the seats actually, in this auditoriums are really tastefully designed to give you the perfect viewing angle. And this huge screen, this is one of the biggest renditions. This is in fact the biggest Dolby cinema which we have in India, of course, one of the biggest in the world as well, to give you the best cinematic experience from a visual perspective. If you actually look around the screen, you don't see any speakers, which you generally do when you go to any other normal screen. All speakers are actually hidden behind the fine fabric to give you this amazing, immersive, and realistic experience. The second big thing is, which we are bringing first time in this part of the world, is Dolby Vision. Dolby Vision is one of the chosen technologies for cinematographers and directors to really tell their stories in the best possible way. It gives you the ultra-vivid colors, the amazing contrast, and of course, the richer detail in everything what you watch on the screen. We have got 2 Dolby Vision 6P laser projectors that can deliver 2 times more brightness, and of course, this also has 3D, which we just experienced a few minutes back. We can achieve a contrast ratio of 1,000,000 to 1, and it's 500 times more what you actually see on normal screen. So this screen is really, really powerful to give you the best cinematic visual experience. Well, let's talk quickly about the sound as well, which is the third big pillar of Dolby Cinema. Of course, this has got Dolby Atmos, which has been around for a while, but when the combination of Dolby Vision and Dolby Atmos come together, it really creates the powerhouse of experience. And of course, across the country are going to have amazing cinematic experience when they come to this screen, and they will keep on coming back again and again to this screen. I'm very sure of that. Thank you so much for this collaboration. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్ ఆషిమ్ మాథుర్ గారు. అండ్ డాల్బీ గురించి మాకు ఇంకా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. అండ్ ఇంతకుముందు మనం చూసినటువంటి కాంటెంట్లో మొదటి నుంచి కూడా ఈ కన్స్ట్రక్షన్లో భాగమై దగ్గర నుంచి ప్రతిదీ చూసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. మరి మీ ఎక్స్పీరియన్స్ మాతో పంచుకుంటే మేము అందరం కూడా వినాలని ఎదురు చూస్తున్నామండి.
And now we would like to turn over the time to Allu Arjun garu. అందరికీ నమస్కారం. Good evening, everybody. Thank you and welcome to the launch of Allu Cinemas. Firstly, I'd like to thank the Honorable Chief Minister, Shri Revanth Reddy Garu, for gracing this occasion and launching Allu Cinemas. Thank you very much, Revanth Anna. Thank you. And I would also like to thank the Honorable Deputy Chief Minister, Shri Bhatti Garu. Thank you very much for gracing this occasion and launching Allu Cinemas. And I would also like to thank the respected Cinematography Minister, Shri Venkatreddy Komareddy Garu. Thank you so much. And on the whole, I would like to thank the government of Telangana for supporting the Telugu film industry. Thank you very much for all the support that you've been giving by these years. And today, this Dolby Vision, I would like to say one thing. Dolby Vision is a very new age technology, and it is a state-of-the-art technology which is available in Hyderabad. మేము ఏదో ఒక తపనతో ఒక పొటెన్షియల్తో మనం హైదరాబాద్ని ఒక గ్లోబల్ మ్యాప్ మీద పెట్టాలి, ఎంటర్టైన్మెంట్ సినిమా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ బార్ మనం పెంచాలి అని మా తపని అర్థం చేసుకుని ఇవాళ ఆయన బిజీ టైంలో కూడా ఆయన టైం స్కెడ్యూల్ చేసి వచ్చిన మన ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరోసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. It means a lot when you're trying to do something and you have the government support. So this will always be cherished and remembered. Thank you for the incredible support. And man of the hour, Allu Arjun garu, my dad, my father, my producer, and many more. Above all, my God. This is just not a simple real estate project for us. ఇది మేము పర్సనల్గా చాలా ఇష్టపడి ఏదో సినిమాకి రిటర్న్ ఇవ్వాలి, సినిమా మాకు ఎంతో ఇచ్చింది, మేము ఏదో ఒకటి కొంతైనా సినిమాకి ఇవ్వాలి అని ఒక ప్యాషన్తో చేసిన ఒక ప్యాషన్ ప్రాజెక్ట్ ఇది. అండ్ of course we all know that Arvind garu has always been one of the top producers of the country. He's produced so many films, ante చాలా సార్లు ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్స్ కొట్టారు. అండ్ ఇండస్ట్రీ తెలుగు సినిమా స్థాయి బాక్స్ ఆఫీస్ స్థాయి పెంచారు, ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ స్థాయి పెంచారు. 100 కోట్ల సినిమా చేయొచ్చని ఒక గజనీ అనే సినిమా తీసి చూపించారు. దట్ he could show that he's the first producer to make a film that can do 100 crores in the Indian territory. అదంతా ఒక ఎత్తు, దట్ కమ్స్ టు ఫిల్మ్ మేకింగ్. బట్ చాలా మందికి తక్కువ మంది తెలిసింది ఏంటంటే హీఈస్ ఆల్వేస్ అ పైనియర్ ఇన్ టెక్నాలజీ. He's a pioneer in introducing technology into entertainment industry. అంటే స్టీరియోస్ ఉన్న రోజుల్లో, అంటే జస్ట్ లెఫ్ట్ రైట్ స్పీకర్స్ పనిచేసే రోజుల్లో ఈజ్ వెరీ పర్టికులర్ దట్ సరౌండ్ స్పీకర్స్ రావాలి, 5.1 రావాలి అని మాస్టర్ అనే సినిమాకి ఫస్ట్ టైం ఆయన ఈ 5.1 సరౌండ్ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే అప్పటి వరకు మీకు గుర్తుందో లేదో మన సినిమాలంతా ఫిల్మ్స్లో రన్ అయ్యాయి. ఆ ఫిల్మ్స్ నుంచి లేదు ఇలా ఫిల్మ్స్ కాదు, వరల్డ్ అంతా డిజిటైజ్ అవుతుంది, డిజిటైజ్ చేయాలని చెప్పి మొత్తం డిజిటల్ కన్వర్ట్ చేశారు. ఈజ్ ద పైనియర్ ఇన్ చేంజింగ్ ఫ్రమ్ ఫిల్మ్స్ టు సినిమా. ఇవాళ డిజిటల్ ఉందంటే మొత్తం తెలుగు స్టేట్స్లో హీఈస్ ద మెయిన్ పర్సన్ హూ ఫస్ట్ స్టార్టెడ్ చేంజింగ్ ఆల్ ద థియేటర్స్ ఇన్ టు డిజిటల్. సో హీస్ నాట్ జస్ట్ మై ఫాదర్, హీస్ ద ఫాదర్ ఆఫ్ ద డిజిటల్ ఎరా ఇన్ ఎంటర్టైన్మెంట్ ఇన్ తెలుగు సినిమా ఎస్పెషలీ. అండ్ ఇలా చాలా నెట్ఫ్లిక్స్ ఇలాంటి మనం చాలా ఓటీటీలు చూస్తూ ఉంటాం. ఈ ఓటీటీలు కూడా మన తెలుగులో కూడా పెట్టాలని చెప్పి హీస్ ద ఫస్ట్ పైనియర్ టు పుట్ అన్ ఓటీటీ, తెలుగు వెర్నాక్యులర్ ఓటీటీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలుగు. ఆహా, మీ అందరికి తెలిసిందే. ఇలా ఎప్పటికప్పుడు టెక్నాలజీని మ్యాక్సిమైజ్ చేసి అది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి తీసుకురావాలనేది ఆయన తపన. అండ్ ద పినకల్ ఆఫ్ ఆల్ ఇస్ దిస్ Dolby Vision. It's one of the biggest screens in the world, maybe the second largest or third largest in the world, one of the first or second largest screen in Asia, and undoubtedly the largest screen in India. Dad, thank you so much for taking the legacy forward, and I hope we make you all proud too, like how you do. అండ్ ఈ సినిమా కట్టడానికి ఈ ప్రాజెక్ట్ రావడానికి దే ఆర్ మెనీ కీ మెంబర్స్. మన మూర్తి గారు, అఫ్ కోర్స్ తేజ అండ్ రమేష్, ఇలా ఇంకా చాలా మంది హెల్ప్ చేశారు. ఒక్కొక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దాట్స్ ఆర్ Allu Arjun garu.
అండ్ నాట్ జస్ట్ అల్లు అరవింద్ గారు, మేమందరం కూడా మీ గురించి ఎప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతూనే ఉంటాం. అండ్ తెలుగు సినిమా గురించి మిగతా రాష్ట్రాలకు వెళ్ళి మాట్లాడినప్పుడు, ప్రపంచ స్టేజెస్లో మాట్లాడినప్పుడు కూడా ఎప్పుడు గౌరవంగా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నౌ without any further ado, a dynamic and visionary leader of Telangana, ladies and gentlemen, మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు స్పీక్ a few words, sir, at your comfort. అల్లు శ్రీనివాస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దేశంలోనే హైదరాబాద్ నగరానికి సినిమా ఇండస్ట్రీకి ఒక గొప్ప గుర్తింపు తెచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు డాల్బీ సంస్థకు సంబంధించిన మాథూర్ గారు, యువ మిత్రులు అల్లు అర్జున్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అల్లు రామలింగయ్య గారి వారసత్వాన్ని కొనసాగించే విధంగా వారి జ్ఞాపకాలను ఎప్పుడూ తెలుగు ప్రజలకు, సినిమా అభిమానులకు గుర్తుండే విధంగా అల్లు అరవింద్ గారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడాన్ని మనస్ఫూర్తిగా వారిని, వారి కుటుంబ సభ్యుల్ని అభినందిస్తున్నాను. ప్రాథమికంగా నేను సినిమా అభిమాని. సినిమా పరిణామ క్రమం బ్లాక్ అండ్ వైట్, టెక్నో కలర్స్, ఈస్ట్మన్ కలర్, 70mm, డాల్బీ, విఎఫ్ఎక్స్ ఇట్లా సాంకేతికంగా చాలా వేగంగా మన దేశము సినిమాలో అభివృద్ధిని సాధిస్తున్నది. యాదృచ్ఛికంగా ఈరోజు ఉదయమే నెట్ఫ్లిక్స్ జిసిసి సెంటర్ని కూడా ఈరోజు నేను ప్రారంభించడం జరిగింది. అక్కడ కూడా నేను ఈ అంశాలను ప్రస్తావించాను. ఒక బాహుబలి, ఒక కల్కి, ఒక అరుంధతి డిజిటల్లీ సౌండ్ అంటే ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా సాంకేతిక నైపుణ్యంతో సినిమా తీసినా దాన్ని ప్రదర్శించడానికి థియేటర్లు లేకపోతే ఆ సాంకేతిక నైపుణ్యం అనేది మనకు నిరుపయోగం అవుతుంది. 3D మూవీస్ అన్నప్పుడు షార్క్ ఇట్లాంటి మూవీస్ వస్తే చాలా వింతగా ఆ కాలంలో చూసేవాళ్ళం. ఇంత పెద్ద థియేటర్ ఈ మధ్యకాలంలో నేను చూడలే. ఒకప్పుడు మా యంగర్ డేస్, కాలేజ్ డేస్ వి యూస్ టు గో దేవి, ఆ తర్వాత వచ్చిన మహేశ్వరి, పరమేశ్వరి ఇట్లాంటి థియేటర్లు పెద్ద స్క్రీన్లు చాలామంది ఆడియన్స్తో చూడడానికి అవకాశం ఉంది. గోయింగ్ ఫార్వర్డ్ చిన్న థియేటర్లు, మల్టీప్లెక్స్ రావడము, 60 మంది, 100 మందితో, 200 మందితో సినిమా చూడడము, ఆ ఫీల్ అనేది మిస్ అయిపోయినాం. ఇప్పుడు మళ్ళీ ఈ డాల్బీ థియేటర్ ఐ థింక్ మరి 500 సిట్టింగ్ కెపాసిటీ, 700 సిట్టింగ్ కెపాసిటీ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇది ఇంతమందిలో కూర్చొని సినిమా చూస్తే ఆనందమే వేరు. ఎందుకంటే ఆడియన్స్ యొక్క రియాక్షన్ అనేది వీ కెన్ ఫీల్ డైరెక్ట్లీ. ఇట్లాంటి థియేటర్ టెక్నికలీ సౌండ్ ఇంత ఒక మంచి థియేటర్ని ఇక్కడ వీరు చేయడం, దీని వెనకాల చెన్నై నుంచి ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్కి తరలించినప్పుడు ఆనాడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, రామనాయుడు గారు, అదేవిధంగా సినిమాలో అడ్వెంచర్స్ చేయాలి అని అంటే ఆ రోజుల్లో పద్మాలయ స్టూడియోస్ నటశేఖర కృష్ణ గారు సినిమా అడ్వెంచర్స్ ఫస్ట్ కలర్ మూవీ తీయాలన్నా, 70mm మూవీ తీయాలన్నా రకరకాల ఎక్స్పెరిమెంట్స్, అడ్వెంచర్స్ విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆ రోజు కృష్ణ గారు చేసేవాళ్ళు. కృష్ణ గారు ఒక సంవత్సరంలో 15-16 సినిమాలు హీరోగా నటించి రిలీజ్ అయిన రోజుల నుంచి ఇప్పుడు 5-6 సంవత్సరాలకు ఒక సినిమా తీసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేను కృష్ణ గారి అభిమానిని కాబట్టి అన్ని వివరాలు నాకు తెలుసు. మేము అన్ని లెక్కలు పెట్టి వాదించేవాళ్ళం. నేను వనపర్తిలో చదువుకునేటప్పుడు సినిమాలు అక్కడ రిలీజ్ అయ్యేటివి కాదు, అయితే హైదరాబాదు లేకపోతే కర్నూలు ఇట్లా కొన్ని ప్రాంతాల్లోనే సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొదటి రోజు చూడాలంటే
వనపర్తి నుంచి కర్నూలు 100 కిలోమీటర్స్ లారీలో ప్రయాణం చేసి సినిమా చూసి వచ్చేవాడిని నేను. అంటే అప్పుడు బస్సులు ఫ్రీక్వెంట్గా ఉండేది కాదు. సినిమా టైంకి వెళ్ళి మళ్ళీ సినిమా చూసి మళ్ళీ వెనక్కి రావాలి అంటే లారీలు, హైవేస్లో ఎక్కువ లారీలు పోతూ ఉంటాయి కాబట్టి లారీ ఎక్కిపోయి మేము ఫ్రెండ్స్ కాలేజీలో ఉన్నప్పుడు సినిమా చూసి మళ్ళీ సెకండ్ షో సినిమా చూసి వెనక్కి వచ్చేవాళ్ళం. సో సినిమా అనేది మధ్యతరగతి వాళ్ళ మీద అత్యంత ప్రభావితం చూపిస్తుంది. మన లైఫ్ని ఇన్స్పైర్ చేస్తుంది. మన లైఫ్లో కొన్ని డెసిషన్ తీసుకోవడానికి కూడా సినిమా ఇండస్ట్రీ, సినిమా కథనాలు, సినిమా ప్రభావితం చేస్తుంది. సినిమా అనేది ఒక కమర్షియల్ ఎలిమెంటే కాదు, సినిమా అనేది ఒక సోషల్ యాంగిల్లో అత్యంత ప్రభావితం చూపించగలిగిన ఇండస్ట్రీ. సినిమాను క్యాజువల్గా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అవర్ లైఫ్స్. వీ హ్యావ్ టు రికగ్నైజ్ సినిమా యాజ్ ఎ ఇండస్ట్రీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, ఫార్మాతో పాటు సినిమా ఇండస్ట్రీని కూడా ఒక గొప్ప పరిశ్రమగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో దీన్ని ఒక భాగస్వామ్యం చేయాలనేది మా ఆలోచన. నేను చాలా సందర్భాలలో చెప్పిన, ఎట్లయితే హైదరాబాద్ నగరాన్ని బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాలతో మాకు పోటీ లేదు. మాకు రోల్ మోడల్ చైనా, సౌత్ కొరియా, జపాన్, సింగపూర్ అని ఎట్లయితే చెప్తున్నో, టోక్యో, సింగపూర్, న్యూయార్క్ నగరాలు మాకు పోటీ అని ఎట్లయితే చెప్తున్నానో, ఎవరైతే మాకు రోల్ మోడల్సో మేము వాళ్ళతోనే కాంపీట్ చేయదలుచుకున్నాం. తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా పక్కన కోలీవుడ్తోనో లేకపోతే శాండల్వుడ్తోనో లేకపోతే బాలీవుడ్తోనో కాదు. వీ హ్యావ్ టు కాంపీట్ విత్ హాలీవుడ్. హాలీవుడ్ మూవీ చూడడం కాదు, హాలీవుడ్ మూవీ కూడా ఇక్కడ తీయాలి, ఇక్కడ ప్రదర్శించాలి. ఇక్కడ టెక్నాలజీ, అందుకే ఈరోజు నెట్ఫ్లిక్స్ ఓపెనింగ్ అప్పుడు కూడా ఐ టోల్డ్ దెమ్, మీకు ఏం కావాలన్నా మా గవర్నమెంట్ 100% సపోర్ట్ చేస్తుంది. నాలెడ్జ్ హబ్ క్రియేట్ చేసినప్పుడే ఇండస్ట్రీ అనేది ప్రమోట్ అవుతుంది. ఈరోజు కృష్ణానగర్ని మనకు చిన్న చూపు చూడవచ్చు, కానీ ఆ కృష్ణానగరే గొప్ప గొప్ప సినిమాలు ఇవ్వడానికి ఒక గొప్ప వేదికకు, ఒక బాహుబలి వచ్చిందన్న, ఒక పుష్ప వచ్చిందన్న, ఇట్లాంటి గొప్ప సినిమాలకు పనిచేసిన సాంకేతిక నైపుణ్యం ఉన్న కళాకారులు చాలామంది అక్కడ ఉన్నారు. ఈ ఇండస్ట్రీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా ఈ ఇండస్ట్రీ పెరగడానికి అవసరమైన అన్ని సహకారాలు అందించడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. అందులో భాగంగానే ఇది అల్లు అరవింద్ గారు లేకపోతే వారి కుటుంబం నిజంగా ఒక కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు తండ్రికి అత్యంత గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. తాను సొంతంగా ప్రయోజకుడు అయినప్పుడు కలిగే సంతోషానికంటే పుత్రవాత్సల్యం కానీ పుత్రుడు ప్రయోజకుడు అయినప్పుడు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా స్వర్గంలో ఉన్న అల్లు రామలింగయ్య గారు ఈరోజు అల్లు అరవింద్ గారిని చూసి తప్పకుండా వారి మనసు ఉప్పొంగుతుంది అని నేను భావిస్తున్నాను. సినిమాలో నటుడుగా నేను వారిని చంటబ్బాయి సినిమాలో అరవింద్ గారు నటించిన నాకు గుర్తుంది. సో వారు నటుడుగా కాకుండా పరిశ్రమలో ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేసిండు. ఒక వ్యక్తిగా కాకుండా ఒక సంస్థగా గీతా ఆర్ట్స్ కానీ కుటుంబంలో ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఏదైతే బన్నీని, అల్లు అర్జున్ని లేకపోతే శిరీష్ని చూసి సంతోషపడుతున్నాడో, అంటే ఆయన సక్సెస్ కంటే కూడా ఆయన పిల్లల సక్సెస్ని ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. సో అల్లు రామలింగయ్య గారు, అల్లు అరవింద్ గారు, ఈరోజు బన్నీ, వీళ్ళ సక్సెస్ స్టోరీ చాలామందిని ఇన్స్పైర్ చేస్తారు. చాలామంది ది సక్సెస్ వెనకాల ఉన్న వాళ్ళ హార్డ్ వర్క్ని అర్థం చేసుకోవాలి. హార్డ్ వర్క్ అర్థమైనప్పుడు మనకు ఆ వ్యక్తుల పట్ల గౌరవం పెరుగుతుంది. సినిమా సక్సెస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం, బాగుంది బాగాలేదు, 100 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని మనం జడ్జ్ చేయొచ్చు. అంతకంటే మనకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా అక్కర్లేదు. 100 రూపీస్ టికెట్ కొనుక్కొని సినిమాకి పోయినప్పుడు బయటకు వచ్చేటప్పుడు మనకు కావాల్సింది మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఆ సినిమాని తీయడానికి దాని వెనకాల ఉన్న శ్రమ, కఠోరమైన దీక్ష, అట్లాంటి వాటిని మనం అందరం గుర్తించాలి. తప్పకుండా ఈరోజు అల్లు రామలింగయ్య గారి కుటుంబాన్ని, అల్లు అరవింద్ గారి కుటుంబాన్ని, మిత్రులు అల్లు అర్జున్, మీరందరూ ఒక ప్యాషన్ తోటి కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది ఇందులో. ఇంచ్ టు ఇంచ్ మీరు ఇష్టపడి, మనం మొదటిసారి ఇల్లు కట్టుకున్నప్పుడు, మొదటిసారి అంటే పెళ్ళి అయిన కొత్తలో మొదటిసారి ఇల్లు కట్టుకున్నప్పుడు మనకు ఒక రకమైన కన్విక్షన్, కమిట్మెంట్, ఒక భావోద్వేగం ఉంటుంది.
ఈరోజు ఈ థియేటర్ పనితనంలో అల్లు అరవింద్ గారు నన్ను చూపిస్తూ డైరెక్టర్స్ గురించి కానీ వీళ్ళందరి గురించి చూపించినప్పుడు ఇంచ్ టు ఇంచ్ ఆయన ఇష్టపడి కట్టుకున్నది వారి మాటల్లోనే ఆ ఆనందం కనిపిస్తుంది. నాకు సమాచారం చెప్పడానికంటే కూడా తను పడ్డ శ్రమ ఈరోజు ఇక్కడ మన అందరం వచ్చి చూడడం ద్వారా మనం అది చూసే దాంట్లో మన కళ్ళల్లో ఒక మెరుపు కనిపిస్తే వారు చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే నేను నిజంగా కష్టపడ్డది ఈరోజు దీనికి ఒక గుర్తింపు వచ్చింది అని. సో డెఫినెట్గా ఈ డాల్బీ థియేటర్ దేశంలోనే మన రాష్ట్రానికి మన నగరానికి పేరు తెస్తుంది. ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తాం. భవిష్యత్తులో అల్లు అర్జున్ ఇంకా రాణించాలి. పాన్ ఇండియానే కాదు హాలీవుడ్లో కూడా రాణించాలి. అంటే అక్కడికి కూడా రీచ్ అవ్వాలి మన సౌండ్. మనం ఇప్పటి వరకు తెలుగులో సినిమా తీస్తే హిందీ సినిమాతో పోటీ పడమని చెప్పుకునే వాళ్ళ కలెక్షన్స్లో నటించాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్స్ వర్కౌట్ చేసిన టెక్నికల్గా మనం సౌండ్ వాటితో పోటీ పడి ఒక అవతార్ మూవీని టెక్నికలీ సౌండ్ అని వాళ్ళైతే జురాసిక్ పార్క్ని ఎట్లయితే అనుకుంటున్నారో ఆ సినిమాలతో పోటీ పడే విధంగా మన సినిమాలు తీయడం, మన సినిమా నటులు కూడా వాళ్ళతో పోటీ పడే విధంగా నటించగలిగినప్పుడు మనం హాలీవుడ్తో కాంపీట్ చేసినట్టే. మన లాంగ్వేజ్ బ్యారికేడ్స్ అనేది పోయింది. ఇప్పుడు లాంగ్వేజ్ అనేది పెద్ద ఇష్యూయే కాదు. ద టాలెంట్ ఈజ్ ఇష్యూ. ఆ టాలెంట్ ఆ స్థాయిలో మన వాళ్ళు రాణించాలని మరొక్కసారి అల్లు అరవింద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీలో నా సినీ అభిమానం బయటకు తీసుకొచ్చి మీ ఎక్స్పీరియన్స్ మాతో పంచుకున్నందుకు అండ్ అలానే కార్యక్రమానికి వచ్చేసి అల్లు సినిమాస్కి మీ బెస్ట్ విషెస్ తెలియజెప్పినందుకు అండ్ అలానే సినిమా ఇండస్ట్రీకి ఎల్లప్పుడూ మీ సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అగైన్. అండ్ ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వడానికి శ్రీ అల్లు అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి సార్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటే జనరల్గా ఓ రెండు ముక్కలో నలుగురికి థ్యాంక్స్ చెప్పి ముగిస్తే అందరూ వెళ్ళిపోతారు. కానీ నాకు కొంచెం ఇంకొక 2 నిమిషాల పని ఎక్కువ ఉంది. మేము ఆహ్వానించగానే సంతోషంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సార్. Thank you very much. And I appreciate you traveled all the way overseas and been here, being partners of Dolby. Thank you very much, sir. And Bunny, hi. So, I have to remember 3 persons here. నేను ముగ్గురిని ఇందులో తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. వారు ఇంతకు ముందే చెప్పారు. 50 సంవత్సరాల క్రితం ఈ ఇండస్ట్రీని అంటరాని ఇండస్ట్రీగా చూసిన సొసైటీ, ఆ సొసైటీలో నాన్నగారు నన్ను ప్రోత్సహించి నువ్వు దీక్షతో పనిచేస్తే ఈ సినిమా ఇండస్ట్రీలో పైకి వస్తావు, పర్వాలేదు ఇండస్ట్రీలోకి రా అని చెప్పడమే కాకుండా తన కూతుర్ని ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తికి 45 ఏళ్ల క్రితం తను ఇచ్చి పెళ్లి చేశారు. అటువంటి భావం కల ఆయన ఇవాళ పైనుంచి వారు చెప్పినట్టుగా చూసి ఆనందపడుతూ ఉంటారండి. రెండో వ్యక్తి ఎంతో మందికి తను ఒక ఇన్స్పిరేషన్గా నిలిచి ఎంతో మందికి హీరోలు అవడానికి ఒక బాట వేసి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిన చిరంజీవి గారు. ఆయన్ని కూడా మనం తలుచుకోవాలి. నాకు ఈ ఎగ్జిబిషన్ సెక్టార్ మీద ఒక ఇంట్రెస్ట్ కలగజేసిన నారాయణదాస్ నరం గారు, మన ఏషియన్ ఫిలిమ్స్ వారు, ఆయన తలుచుకోవాలి. ఈ ముగ్గురిని నేను ఈ థియేటర్ ఓపెనింగ్ సందర్భంగా తప్పనిసరిగా తలుచుకోవాలి. కాగితం పెద్దదే కానీ ఎక్కువ లేదండి ఇందులో, డోంట్ వరీ. హైదరాబాద్ని ఫిల్మ్ క్యాపిటల్గా చేయాలని సీఎం గారికి అత్యంత కోరిక. ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతూ ఉందని మనకు అనిపిస్తూ ఉంది. హైదరాబాద్ షుడ్ బి అంటే హైదరాబాద్ని ఫిల్మ్ క్యాపిటల్గా మీరు చేయాలన్న మీ దృఢ నిర్ణయానికి ఇండస్ట్రీ ఎప్పుడు తోడుంటుంది. మీరు
అటువంటి ప్రయత్నాల్లోనే ఇది ఒక చిన్న ప్రయత్నం. ఎందుకంటే ఈ థియేటర్ ప్రపంచంలో 3 పెద్ద బిగ్గెస్ట్ డాల్బీ వారి ఉండగానే చెప్తున్నా, బిగ్గెస్ట్ డాల్బీ సినిమాస్ 3 ఉన్నాయి. అందులో ఒకటి హైదరాబాద్లో ఉంది, అదే ఇది. ఇప్పట్లో ఇండియాలో ఇటువంటి థియేటర్ని పోల్చుకోగలిగిన థియేటర్ ఇంకొకటి రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఇటువంటి నగరం, ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నగరంలో బొడ్డున ఉన్నట్టుగా అవ్వబోతోంది కొన్ని సంవత్సరాల్లో. అటువంటి ఈ ప్రాంతంలో 7 ఎకరాల స్థలంలో ఒక స్టూడియో, ఒక సినిమా థియేటర్ కట్టుకోకుండా నంబర్ ఆఫ్ కమర్షియల్ ఈగా చేసి ఉంటే కొన్ని కోట్ల రూపాయలు నెలకు వస్తాయి. కానీ నేను పుట్టింది, మా నాన్న పుట్టింది, బన్నీ పుట్టింది, వాళ్ళ అబ్బాయి పుట్టింది ఈ ఇండస్ట్రీలోనే ఉన్నారు. వాళ్ళ అబ్బాయి కూడా ఆల్రెడీ నేను వేషాలు వేస్తానని ఇంట్లో వేషాలు వేస్తున్నాడు. సో 4 జనరేషన్లు మేము ఈ ఇండస్ట్రీలో ఉంటూ ఒక ఇండస్ట్రీకి ఏదైనా తిరిగి మనం ఇవ్వాలంటే ఇటువంటిది ఇవ్వాలి కదా అని. ప్లస్ నాకు ఆఫ్టర్ ఐ రిటైర్ నేను చూసుకుని గర్వించదగిన ఒక చోటు ఉండాలి కదా అని అనిపించి అటువంటి రియల్ ఎస్టేట్ ఇది చేయకుండా దీన్ని ఒక థియేటర్గా మలిచాను. దానికి మా నాన్న ఇలా చేయకుండా ఇలా చేశాడేంటి అన్న చిన్న ఫీలింగ్ లేకుండా నా కొడుకులందరూ నన్ను దీనికి ఎంకరేజ్ చేశారు. నువ్వు ఏమి కావాలనుకుంటే అది చేయి డాడీ, వాట్ ఎవర్ గివ్స్ యూ గ్రేట్ సాటిస్ఫాక్షన్, ప్లీజ్ లెట్ us డూ ఇట్ అని అందరూ నన్ను ఎంకరేజ్ చేశారు. తెలంగాణని అభివృద్ధికి తీసుకురావడంలో ఏకదీక్షతోటి వారానికి 14 రోజులు పనిచేసే మనిషి ఈయన. అటువంటి మనిషి ఆయన్ని నేను ఎక్కువ మీడియాలో చూస్తుంటాను. నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, అది మీతో చెప్పాలి సార్. నైకీకి ఒక ట్యాగ్ లైన్ ఉంది, జస్ట్ డూ ఇట్ అని. ఆయనకి ఏదైనా ఇది మంచిది, ఇది ఉపయోగపడుద్ది ప్రజలకి, ఇది తెలంగాణకు ఉపయోగపడుద్ది, హైదరాబాద్, హీ విల్ జస్ట్ డూ ఇట్. ఎక్కువ క్యాలిక్యులేషన్స్ లేకుండా హీ విల్ జస్ట్ డూ ఇట్. దట్స్ వాట్ ఐ హ్యావ్ నోటీస్ సార్. దట్ ఈస్ వాట్ మేడ్ యూ గ్రేట్ టుడే. నేను అది నమ్ముతున్నా. మీరు ఏదైనా గొప్ప పని చేసేటప్పుడు ఈ జస్ట్ డూ ఇట్ గుర్తొస్తుందన్నమాట మీకు. అటువంటి అది అనిపించి నాకు ఎప్పుడన్నా ఆయన ఎదురుగుండా మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు ఇది చెప్పాలని అనిపించింది, చెప్పాను. ఇటువంటిది ఒక్కడిగా డబ్బిస్తే రాదు, నేను వచ్చి ఒక ఇంజనీర్ని అలాట్ చేసేస్తే రాదు. నాకు తోడుగా నా ముఖ్య స్నేహితుడు మూర్తి గారు అని. ప్లీజ్ స్టాండ్ అప్ మూర్తి, లెట్ us గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు మూర్తి గారు. అండ్ ఈ థియేటర్లో ఈ థియేటర్ ఇంత అందంగా రావడానికి ఒక కుర్రవాడు, నా నెఫ్యూ, కష్టపడి 2 ఏళ్ళు దీన్ని ఇంచిన దగ్గరుండి చూసుకుని కట్టాడు. తేజ, ప్లీజ్ స్టాండ్ అప్ వన్స్, టర్న్ దట్ సైడ్. అండ్ రమేష్ అని నాకు డిజిటల్ సినిమాకి CEO, అతన్ని ఇబ్బంది పెట్టి అక్కడ కాకుండా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఇతను చేసిన పని ఎక్కువ పునాదుల్లో ఉంటుంది కనుక ఈ సినిమాకి పునాది లాంటి వాడు అతను. థ్యాంక్ యూ రమేష్. ఈ ముగ్గురికి నేను ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 3 మెమెంటోలు ఇవ్వాలని అనుకున్నాను. ఎక్కడున్నాయి బాబోయ్? మూర్తి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మూర్తి గారు.
మా ఈ ముగ్గురు త్రిమూర్తులకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ అల్లు సినిమాస్ అండి. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ఇండస్ట్రీ నుంచి చాలామంది పెద్దలు వచ్చారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు. మీకు మొదటి నుంచి కూడా సినిమాలంటే మక్కువ ఎక్కువ అని మాకు తెలుసు. అలానే ఆడియన్స్కి కూడా బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఇంత అద్భుతమైనటువంటి థియేటర్స్తో మా ముందుకు రాబోతున్నారు కాబట్టి చాలా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఇప్పుడు అరవింద్ గారి పెద్ద అబ్బాయి శ్రీ అల్లు బాబీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మనందరి తరపున ఒక చిరు కానుక అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు అవర్ బిల్లవెడ్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు. అండ్ అలానే వేదిక మీదకి శ్రీ అల్లు శిరీష్ గారిని కూడా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరినీ కూడా ఒక్క క్షణం వేదిక మీదే ఉండవలసిందిగా కోరుతున్నామండి. నెక్స్ట్ ఒక ఫోటో ఆప్ కోసం అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరినీ కూడా 1 స్టెప్ ఫార్వర్డ్ అండి ఫర్ ఫోటో ఆప్ ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మన తెలంగాణ ఎంటర్టైన్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇది ఒక ల్యాండ్ మార్క్ మూమెంట్ అని మాట్లాడుకుంటున్నాం. అల్లు సినిమాస్ లాంచ్ ఇవాళ జరిగింది అండ్ అద్భుతమైనటువంటి ఈ డాల్బీ స్క్రీన్లో ఇప్పటి వరకు బోల్డ్ అంత కాంటెంట్ కూడా చూసాం. ద టీమ్ బిహైండ్ అల్లు సినిమాస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజెప్తున్నాం.